ఆరుగాలం కష్టపడి ఎంతో దిగుబడులు తీస్తున్నటువంటి చీనీ రైతుల పరిస్థితి అయితే మాత్రం చాలా అధ్వానంగా తయారవుతుందని చెప్పేసి రైతు సంఘం నాయకులు రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ వేసవకాలంలో దాదాపు 50,000 పైచిలకు ఉండాల్సిన రేటు ఈరోజు దాదాపు 20,000 కూడా పలకడం లేదంటూ ఒకవైపు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మరి ఎక్స్పోర్ట్ పోవట్లేదంటూ, లేదంటే ఈ దళారుల వ్యవస్థ ఈ రకంగా ప్రతి చోట రైతుకైతే మాత్రం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు అయితే మార్కెట్ యార్డ్ చైర్మన్ ఈ రైతు సంఘం నాయకులు వెళ్ళి వాళ్ళ మెమరాండం కూడా అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ముఖ్యంగా చీనీ రైతులను ఆదుకోవాలి, ఇక్కడ ఏదైతుందో మార్కెట్ యార్డ్లో చాలా వసతులు కావచ్చు, లేక అనేక అంశాల మీద వారు మార్కెట్ యార్డ్ చైర్మన్ కలిసినటువంటి నేపథ్యంలో మరి రైతు సంఘం నాయకులు ఉన్నారు. ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఈరోజు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ప్రధాన డిమాండ్ ఇక్కడ వచ్చి బత్తాయి రైతులకి ఇక్కడ మామూలుగా ఈనా మార్కెట్లో పెద్ద మోసం జరుగుతుంది. ఆ తర్వాత కూడా కమిషన్ కూడా ఏదో 10 అని చెప్పి కమిషన్ కూడా 4% తీసుకోలేము. అనేక రకాలుగా అనేక రైతులంతా గురించి ఇక్కడ నుంచి ముందు ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఈ విషయం మీద ఇక్కడ జరుగుతున్న మోసాన్ని మామూలుగా రైతులు వచ్చి ఆవేదన వెలిపించుకోవడం జరుగుతుంది. అయినా ఇప్పుడు కూడా వాటి మీద ఒక ప్రత్యేక కార్యాచరణ అండి ఇక పాలక మండలి తీసుకోవడంలే.